అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం. ఈనాటి కథ రాజేశ్వరి పెళ్ళి. రాజేశ్వరి సవతి తల్లి పెంపకంలో చిన్నతనం నుంచి అష్ట కష్టాలు పడింది. ఆమెకి 20 ఏళ్ల వయసు వస్తుండగా తండ్రి విషజ్వరంతో చనిపోయాడు. రాజేశ్వరికి పెళ్లి చేయడం సవతి తల్లి కాంతమ్మకు ఇష్టం లేదు. రాజేశ్వరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటి పనంతా ఎవరు చేస్తారు? తన సొంత కూతుళ్ళిద్దరికీ చాకరీ ఎవరు చేస్తారని రాజేశ్వరికి పెళ్లి చేయలేదు. అలా అని పేద పిల్లకు పెళ్లి చేయకుండా తన కూతుళ్ళిద్దరికీ పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా తన కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఊరిలో వారు తల ఒక మాట అంటారు. అందుకే కాంతమ్మ ఊళ్ళో అడిగిన వారికి అడగని వారికి మా రాజేశ్వరి జాతకరీత్యా పెళ్ళైన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరి అంటాడట. ఇక దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అంటూ లేనిపోని మాటలు చెబుతూ వారి రాణి కళ్ళ నీళ్లను పమిటి చెంగుతో తుడుచుకోసాగింది. ఇలా ఉండగా ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక 80 ఏళ్ల ముసలాయన రాజేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఆయన కళ్ళుమండు దగ్గుతూ నాకు జాతకాల పట్టింపు లేదు, పిల్ల నాకు బాగా నచ్చింది అని చెప్పాడు. ఆ ముసలాయన వెంట వచ్చిన గుమస్తా కాంతమ్మను పక్కకు తీసుకెళ్ళి ఈ పెళ్లి గనక మీరు జరిపిస్తే అయ్యగారు మీకు 2 లక్షల డబ్బులు ఇస్తాడు, పెళ్లి ఖర్చు కూడా ఆయనే భరిస్తాడు అని అన్నాడు. అయితే ఇకనే 10 రోజుల్లో ముహూర్తం పెట్టుకుందాం అని సంతోషంగా వారిని పంపించి వేసింది కాంతమ్మ. ఈ జన్మంతా నేను పెళ్లి చేసుకోకుండా మీతోనే ఉండిపోతాను, నాకు ఈ పెళ్లి చేయకండి అంటూ కాంతమ్మను చేతులు పట్టుకొని బ్రతిమలాడింది రాజేశ్వరి. ఇంకా నయం, నా కూతుర్ల పెళ్లి జరగాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు, పెదవేషాలు వేస్తే గదిలో పెట్టి తాళం వేస్తాను అంది కాంతమ్మ చాలా కోపంగా. ఆ ముసలాడితో పెళ్లి కన్నా చావు ఎంతో మేలనిపించింది రాజేశ్వరికి. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుండగా రాజేశ్వరి ఇంట్లో నుండి బయటపడి అడవి మార్గం పట్టింది. శ్రావణ మాసం కావడంతో అంతకుముందే కురిసిన భారీ వర్షాల వల్ల దారి అంతా బురదగా ఉంది. దారికి అటు ఇటు పెరిగి ఉన్న ముళ్ళపొదల్లోంచి కీచురాళ్ళు చెవులు గింగురుమనేలా అరుస్తున్నాయి. రాజేశ్వరి ఇవేమి పట్టించుకునే స్థితిలో లేదు. చాలా దూరం నడిచి కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం ఎడంగా ఉన్న ఒక పాడుబడిన బావిగట్టు మీద కూర్చుంది. ఆమె కూర్చుని తన గతం తలుచుకొని బాధపడుతుంది. ఇంతలో ఓహోహో, ఎవరి అందాల భామ, ఎవరా చక్కని చిన్నది, ఎంత ధైర్యం, ఇంత రాత్రి వేళ వచ్చి మా సొంత బావిగట్టు మీద కూర్చోవడానికి ఎంత ధైర్యం అంటూ ఒక ఆడ ఒక మగ దెయ్యం బావి పక్కనున్న చెట్టుపై నుండి రాజేశ్వరి ముందుకు దూకాయి. రాజేశ్వరి ఆ దయ్యాల వంక నిర్భయంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఇది చూసి ఆ దయ్యాలు ఆశ్చర్యపోతూ నీకు మా అతి భయంకరమైన రూపం చూస్తే గుండెల్లో దడా భయం కలగటం లేదా అంటూ ప్రశ్నించాయి. దానికి రాజేశ్వరి చావడానికి ఇల్లుదిలి వచ్చాను, ఇక నాకు దడా భయము ఎందుకు అంటూ మరొకసారి నవ్వింది. ఆ దయ్యాలు ముఖముఖాలు చూసుకొని చావడానికి వచ్చావా, ఇంతకు నీకు అంత కష్టం ఏం వచ్చింది అని అడిగాయి. రాజేశ్వరి ఆ దయ్యాలకి తన సవతి తల్లి పెట్టే బాధల గురించి చెప్పి ఆ రోగిష్టి ముసలాడి చేత తాళి కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నది కళ్ళలో నీళ్లు నింపుకుంటూ. అయ్యో, ఇంత చక్కటి ఆడపడుచుకు ఇన్నిన్ని కష్టాలు వచ్చాయి అంది ఆడదయ్యం జాలిపడుతూ. అవును, ఈ ఆడకూతురికి మనం తప్పకుండా సాయం చేసి పెడదాం అన్నది మగదెయ్యం. తర్వాత దెయ్యాలు రెండూ కలిసి రాజేశ్వరితో విచారపడకు, నీ పెళ్ళి మహా మంచి లక్షణాలున్న కుర్రాడితో మేము జరిపిస్తాము, ఆ బాధ్యత మాది. అయితే మేము ఎవరితో ఏం మాట్లాడినా నీవు మాకు అడ్డు చెప్పకూడదు, సరేనా అని అడిగాయి. అలాగే అన్నట్లు రాజేశ్వరి తలొప్పింది. ఆ వెంటనే ఆ 2 దయ్యాలు మనుష్య రూపాలు ధరించాయి. అప్పటికప్పుడు సృష్టించిన ఒక గుర్రపు బండిలో 4 మూటలు సర్ది, అమ్మాయి రాజేశ్వరి, బండిలో కూర్చో తల్లి, మేము నీ తల్లిదండ్రులం, ఆ మాట మర్చిపోకు అని రాజేశ్వరికి చెప్పాయి. గుర్రపు బండి బయలుదేరి వరద నీటితో ఉధృతంగా ఉన్న ఒక వాగు దగ్గర ఆగింది. మరొక గుర్రపు బండి అక్కడ కూడా ఉంది. ఒక యువకుడు ఆ బండి పక్కగా పచాలు చేస్తున్నాడు. అంతలో గుర్రపు బండిలో నుండి 3 మనుషులు దిగారు. వాళ్ళు ఆ యువకుడితో మాట్లాడుతున్న తీరు చూసి అతడి తండ్రి, చెల్లి, తల్లి అని గ్రహించారు రాజేశ్వరి. దయ్యాలు వాళ్ళతో మాట కలపబోయేంతలో యువకుడి తండ్రి, మీ ప్రయాణం ఎక్కడి దాకా? మాది మధ్యలపాలెం, గోకవరంలో మా అబ్బాయికి రమణకి మంచి సంబంధం ఉన్నదని తెలిసి వెళ్తున్నాం. లక్షల కట్నం ఇస్తామని చాలా సంబంధాలు వచ్చాయి, అయినా మా అబ్బాయి రమణకి ఏ సంబంధము నచ్చలేదు అని అన్నాడు. అలాగా అని ఆ 2 దయ్యాలు ఆశ్చర్యపోయాయి. తరువాత ఆడదయ్యము, ఇది మా అమ్మాయి రాజేశ్వరి, మీ అబ్బాయికి వచ్చిన సమస్య లాంటిదే మా పిల్లది కూడా.
ఆమె అందచందాలు చూసి ఆస్తిపరులైన ఎందరో అబ్బాయిలు దమ్మిడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామని వచ్చారు. కానీ ఆమెకు ఎవరూ నచ్చలేదు. వాగవతల గులసలపాలెంలో ఒక అందగాడైన యువకుడు ఉన్నాడని తెలిసి బయలుదేరాము. దారికి అడ్డంగా ఈ వరదల వాగొకటి అని విసుక్కుంది. రమణ తల్లి ఆశ్చర్యపోతూ, పైసా కట్నం లేకుండా ఆడపిల్లను ఇంటి కోడలుగా తెచ్చుకునేంత అమాయకులు ఇంకా ఈ లోకంలో ఉన్నారన్నమాట అని అంది. ఈ సంభాషణ అంతా విన్న రమణ తల్లిదండ్రుల వద్దకు వచ్చి చిన్న గొంతుతో ఏదో చెప్పాడు. వెంటనే అతడి తండ్రి దయ్యాలతో, మీ అమ్మాయి ఎంత చందాలు ఏ పాటివో మేము చూస్తాము, ఒకసారి బండి దిగమనండి అంటూ అన్నాడు. అమ్మా రాజేశ్వరి అంటూ దయ్యాలు రెండు పిలవగానే రాజేశ్వరి గుర్రపు బండి దిగింది. ఆమెను చూస్తూనే రమణ అబ్బురపాటుతో తలాడించాడు. వెన్నెల వెలుగులో పుష్టిగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్న రమణుని చూసి రాజేశ్వరి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది. ఇదంతా చూస్తున్న దెయ్యాలు రెండు పట్టరాని ఆనందంతో, ఆహా, ఇంతకాలానికి మా అమ్మాయికి రాజేశ్వరికి మెచ్చిన వరుడు దొరికాడు అని అన్నాయి. మీ అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? మా అబ్బాయి రమణ సంగతి ఏమిటి? వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ. మాకు అడిగినంత కట్న కానుకలు ఇవ్వాలి అన్నది రమణ తల్లి. రమణ రాజేశ్వరి వైపు 2 అడుగులు వేసి, నాకు ఈ అమ్మాయి నచ్చింది అని అన్నాడు తల్లిదండ్రులతో. ఆ మాట విన్న మరుక్షణం రమణ తల్లి, సరి కట్నం అత్తగారి లాంఛనాల సంగతి ఏమిటి అని అన్నది కోపంగా. మరి ఆడపడుచుల లాంఛనాల సంగతో అన్నది రమణ చెల్లెలు కీచుగొంతుతో. తెల్లవారితే భాద్రపద మాసము, మరో 2 నెలల వరకు ముహూర్తాలు లేవని మన ఊరు శాస్త్రులు గారు చెప్పారు కదా అన్నాడు రమణ తల్లిదండ్రులతో. అయితే ఆలస్యం ఎందుకు, ముఖ్యమైన వాళ్ళం మనం ఉన్నాము కదా, ఇప్పుడే తాంబూలాల తంతు జరిపిస్తే సరి అని అన్నాయి దెయ్యాలు రెండు హడావిడి పడిపోతూ. కట్నం డబ్బు నా కళ్ళబడితేనే పెళ్ళి అని అన్నది రమణ తల్లి నిష్కర్షగా. దెయ్యాలు రెండు మరుక్షణం గుర్రబండిలో నుంచి 4 మూటలను దించి వాటిలోని బంగారు కాసులు రమణ తల్లికి చూపిస్తూ, మీరు అడిగిన కట్న కానుకలే కాకుండా ఊళ్ళో వారికి విందు ఏర్పాటుకు కూడా సరిపడేంత సొమ్ము ఉంది అని అన్నాయి. ఆత్రంగా ఆ మూటలు తమ గుర్రబండిలో సర్దేసుకుంది రమణ తల్లి. రమణ రాజేశ్వరి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ తతంగం ముగిసేసరికి ఏరు ఉధృతం తగ్గింది. తెల్లవారు వస్తున్నది. ఏటికవతల కొండ మీద కనిపిస్తున్న ఆలయం వంక చూస్తూ, ముందుగా ఆ కోవెలలో దైవదర్శనం చేసుకుని మీ ఊరు వెళ్దాం అని అంది రాజేశ్వరి రమణతో. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని, రండి ఊళ్ళో విందు ఏర్పాటు చేయాలి కదా, మేమంతా తిరుగు ప్రయాణం అవుతాం అని అన్నాడు రమణ తండ్రి. సరే, మేము ఇంకొక బాడుగ బండిలో తిరిగి వస్తాము, మీరంతా బయలుదేరండి అన్నాడు రమణ. ఏటిలో మోకాలు లోతు నీళ్లున్నాయి. రాజేశ్వరి చేయి పట్టుకొని జాగ్రత్తగా ఏటు దాటిస్తున్నాడు రమణ. రాజేశ్వరికి భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. తాము పెళ్లి దయ్యాలు చేసింది అని తెలిస్తే రమణ ఏమంటాడో, ఏది ఏమైనా అసలు సంగతిని ఇంకా దాచిపెట్టినట్టయితే ప్రమాదకరమని భావించి, క్షమించండి, నా పెళ్లి చేసింది నా తల్లిదండ్రులు కాదు, దెయ్యాలు అంటూ తన గురించి దాచకుండా అంతా చెప్పేసింది రాజేశ్వరి రమణకు. అంతలో వెనక నుంచి పెద్ద కోలాహలం వినిపించి ఇద్దరు వెనుదిరిగి చూశారు. అంతా మోసం, దాగా. బంగారు కాసులంటూ ఇచ్చిన మూటల్లో ఉంది ఎముకలు, బూడిద అంటూ పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కిందకు కుమ్మరిస్తున్నారు రమణ తల్లి. ఆ మాటలు వింటూనే దెయ్యాలు రెండు రమణ తల్లితో, అమ్మ, మా కోడళ్ళు కట్నం లేదని వారిని రాచి రంపాన పెట్టాము, అందుకే చచ్చి ఇలా దెయ్యాలమై తిరుగుతున్నాము. మీరు అలాంటి పాపానికి ఒడిగట్టి కాలం తీరాక మాలాగా దెయ్యాలుగా తిరుగుతారో లేక ఆ కోడలతో జీవితం అంతా ప్రశాంతంగా గడుపుతారో మీరు నిర్ణయించుకోండి. అయితే మీ కోడలికి ఏదైనా ప్రమాదం తలపెట్టారని చూశారో మీకు మరిచిపోలేని గుణపాఠం నేర్పగలమన్న సంగతి మాత్రం గుర్తుంచుకోండి అని అంటూ దెయ్యాలు రెండు వారిని హెచ్చరిస్తూ దెయ్యాల రూపాల్లోకి మారిపోయి గాలిలోకి లేచి మాయమైపోయాయి. రమణ తల్లిదండ్రులు, చెల్లెలు భయంతో ఒక్క క్షణం వణిగిపోయి అవమాన భారంతో తలలు వంచుకున్నారు. రూపాల్లో మాత్రమే వారు దెయ్యాలు, అయితే పరోపకార బుద్ధి వారికి ఉంది. మీరేమో కట్నం కావాలన్న పిశాచ బుద్ధులతో అల్లాడుతున్నారు. మీకన్నా ఆ దెయ్యాలు ఎంతో నయం అని అంటూ రమణ రాజేశ్వరితో కలిసి అక్కడికి వచ్చాడు. రమణ, మాకు బుద్ధి వచ్చింది, ఇక ఈ జన్మకు కట్నం మాటే ఎత్తాం, మమ్మల్ని క్షమించు. మహాలక్ష్మి లాంటి కోడలు మన ఇంటికి వచ్చింది, మాకు ఇంకేం కావాలి అని అన్నారు తల్లిదండ్రులు. వారిలో వచ్చిన మార్పుకు రమణ ఎంతో ఆనందపడుతూ రాజేశ్వరి చేతులను ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.